గగన వీధిలో రెపరెపలాడే జెండాదిగో జయ జయ హో తనలాగే నిన్ను తలెత్తుకొమ్మని పిలుస్తున్నది జయ జయ హో గగన వీధిలో రెపరెపలాడే జెండాదిగో జయ జయ హో తనలాగే నిన్ను తలెత్తుకొమ్మని పిలుస్తున్నది జయ జయ హో 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 ఎవరికి వారే ఏకాకుల్లా విడిపోతుంటే పడిపోతారని కలసి కట్టుగా గడ్డి పరకలే మత్త గజాన్నే బంధిస్తాయని తన వీరగాథనే గుణపాఠంగా వినిపిస్తున్నది జయ జయ హో పోరు దారిలో పొగరుగా నిలిచిన జెండా మనదే జయ జయ హో పోరు దారిలో పొగరుగా నిలిచిన జెండా మనదే జయ జయ హో గగన వీధిలో రెపరెపలాడే జెండా అదిగో జయ జయ హో నేను నాది నా ఇల్లంటూ ఎందాక గిరిగీసుకుంటవు దేశమొసగిన దేహము నీదని దేశమాతకే సమర్పణమని కాషాయంతో కవాతు చేసే జెండాదిగో జయ జయ హో త్యాగరాగమును పాడుతున్న ఆ జెండా మనదే జయ జయ హో త్యాగరాగమును పాడుతున్న ఆ జెండా మనదే జయ జయ హో గగన వీధిలో రెపరెపలాడే జెండా అదిగో జయ జయ హో చీకటి ముసిరిన ముళ్ళ దారిలో దిక్కే తెలియని చిక్కుల వలలో తోవ తెలువదని బెంగటిల్లకు ఊళ్ళోకి వచ్చి దోపిడీ చేస్తుంటే ఊరికి ఇంటికొకటి ఒక బరిస ఒక ఇంట్లో ఒక బరిస ఒక ఇంటికి ఒక ఈట ఊరికి ఎంతమంది ఉన్నారో 4 భాగాలు చేసి 4 రోజులు దేవుళ్ళ కాడ 4 భాగాలు 4 రోజులు మళ్ళా వరుస వచ్చింది కాపలాలుండి ఈ దోపిళ్ళకి పోలీసులకి వీళ్ళకి భయపడి ఉండి ఆ మహానుభావుడు ఆ గాంధీ మహాత్ముడు స్వాతంత్రం వచ్చిందని అప్పుడు అంతా పండగలు చేసుకున్నారు. కానీ వ్యవస్థను మార్చడానికి 45 సంవత్సరాలు ఎన్టీ రామారావు వచ్చినాక అసలు ఆ కరణాలు ఆ బ్రిటిష్ వాడు పెట్టిన వ్యవస్థను అప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చింది. ఆ కరణాలు ఉన్నంతకాలం అయ్యా ఇంకా దాసులే చేశారు. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాడి పొలం ఉండదు, దొంగటానికి ఉండదు. అలాంటి వ్యవస్థలన్నీ పోయి ఇప్పుడు నిజమైన స్వాతంత్రం మన కన్నా కని పెంచి పాలిచ్చిన తల్లుల్ని ఎడంగా పెట్టారు. కానీ ఇవాళ వాళ్ళకి ఈ స్వాతంత్ర దినం రోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సులు ఇవాళ ప్రవేశపెడుతున్నందుకు సంతోషం. 84 సంవత్సరంలో చూశాను స్వతంత్రం. ఇప్పటికి ఇంకా ఉన్నాయి గూఢచారులు ఇంకా ఉన్నారయ్యా. పరతంత్రం కూడా 5 సంవత్సరాలు చూసాం. పరతంత్రాన్ని కూడా చూసాం, 5 సంవత్సరాలు చూసాం. ఇప్పుడు మనం స్వాతంత్ర్యం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. నూతన స్వాతంత్రం చెరువు గట్టు పైన నడుస్తున్నటువంటి వాకర్ మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు మనం
79వ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. అంటే మనకి 79 సంవత్సరాలు అయింది మనకి స్వాతంత్రం వచ్చి. అంతకుముందు 200 సంవత్సరాలు మనం దోచుకున్న బ్రిటిష్ గవర్నమెంటు, అంతకుముందు 320 సంవత్సరాలు మనల్ని పాలించినటువంటి మొఘల్స్. సో అందరి పాలనని ముగించుకొని బ్రిటిష్ రాజుని తరిమి కొట్టినటువంటి రోజు ఈరోజు. సో ఈరోజు మన ఇండియాలో ఒక పండుగలా జరుపుకుంటాం. ఇక్కడ మనం ఈరోజు కొద్దిగా గ్యాదర్ అయి మాట్లాడుకున్నా కూడా నార్త్లో మొత్తం చూస్తే ఒక పెద్ద పండుగగా ఉంటుంది. సో ఈ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిన తర్వాత మనం ఏది సాధించామంటే ఆర్థికంగా వృద్ధి చెందాం. మన ఇండియన్ ఎకానమీ 5th బిగ్గెస్ట్ ఎకానమీగా ఈరోజు వచ్చింది. 2047కి 3rd బిగ్గెస్ట్ ఎకానమీగా డెవలప్ అవుతుంది. మనకు మనం పరిపాలించగలుగుతున్నాం. మనకి మనం సమృద్ధిగా ఆయుధాలను సమకూర్చుకుంటున్నాం. సింధూర్ రీసెంట్గా జరిగినటువంటి ఆర్మీ ప్రయోగం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే మనకి మనం సమర్థవంతంగా మనం కాపాడుకోగలుగుతాం. ఇక ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పేదల పట్ల వివిధ కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళ యొక్క సంక్షేమాని కోసమే పాటుపడుతుంది. ఆ విధంగా పేదలు లేకుండా ఉండటానికి ప్రతి ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఈరోజు ఇండియాలో బిలో పావర్టీ లైన్ ఓన్లీ 5%. కాబట్టి మంచిగా జరుగుతుంది, మంచిగా వృద్ధి జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇండియా చాలా పెరుగుతుంది. ఇట్ విల్ బికమ్ ద 3rd బిగ్గెస్ట్ ఎకానమీ. థ్యాంక్ యూ. మిత్రులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 200 సంవత్సరాల క్రితం బానిసత్వంలో బ్రిటిష్ పరిపాలనలో మగ్గిపోతున్న భారతీయులందరినీ ఒడ్డును పడేయటానికి ఎంతోమంది ఆస్తులని, ప్రాణాలని, జీవితాన్ని త్యాగం చేస్తే మనం ఈ పరిస్థితుల్లో ఆ ఫలాలు అనుభవిస్తున్నాం అని తెలియజేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన ప్రాంతంలో పుట్టడం మనకి చాలా ఆదర్శం. అది మన ఒంగోలు చాలా ఆదర్శం. బ్రిటిష్ గవర్నమెంట్కి కాలుస్తానంటే సొక్కా ఇడిచి రొమ్ము చూపించేటటువంటి ఒక మహా పోరాట వీరుడు, ఒక మహాయోధుడు. అటువంటి మహా వ్యక్తికి మనం చాలా రుణపడి ఉన్నాం. రాబోయే భవిష్యత్తులో భారత్ సూపర్ పవర్గా ఎదిగిద్దనడానికి ఇది ఒక ప్రముఖమైన నిదర్శనం. భవిష్యత్తులో భారతదేశం 1-2 ప్లేస్కి వచ్చిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఈ భారతదేశం సూపర్ పవర్గా ఎదిగినటువంటి ఫలాలను అనుభవించడానికి మనమందరం సిద్ధంగా ఉండాలని, దాన్ని అనుభవించడానికి మనమందరం చూస్తామని, కృషి చేయాలని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు రంగారాయుడు చెరువు గట్ట మీద మా ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పరిచాము. ఈ ఫ్లాగ్ ఇనాగ్రేషన్ అనేది చేయటం కోసం అందరం చేశాము. ఈ ఫ్లాగ్ ఇనాగ్రేషన్స్కి వచ్చినటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మా ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.